ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అభా యాప్ పేరుతోటి తీసుకొచ్చిందో ఈ యాప్ ద్వారా అంటే ఎట్లా అంటే ఓపీ చిట్ కోసం లైన్లో నిల్చునే అవసరం లేకుండా ఎట్లా స్కాన్ చేసుకోవాలి, ఎట్లా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని స్కాన్ చేసుకొని ఇందులో ఒకసారి రిజిస్టర్ చేసుకొని ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఇందులో స్కాన్ చేసిన తర్వాత ఓపీ చిట్టి వస్తుంది, కౌంటర్ నెంబర్ వస్తుంది. మనం ఏ ఆరోగ్య సమస్యతోటి అక్కడికి వెళ్ళినామో ఆ ఆరోగ్య సమస్యకు సంబంధించి మనకు చెప్తే దానికి సంబంధించినటువంటి డాక్టర్ను రిఫర్ చేస్తూ ఆ డిపార్ట్మెంట్కి రిఫర్ చేస్తూ ఇది వస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి గాంధీ హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయననే అడిగి తెలుసుకుందాం. సరే, మనం ముందుగా జనాలను అడిగి అంటే ఈ యాప్ వాళ్ళకి అవగాహన ఉందా, ఏంటి వీళ్ళకి కన్ఫ్యూజన్ ఉందా ఏందని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుసా అని యాప్ తెలుసా అంటే ఓపీ చిట్టి కావాలంటే మీరు ఎంతసేపు లైన్లో నిలవాల్సి వస్తుంది? ఈ యాప్ ఈ స్కానింగ్ అనేది కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు, దీనివల్ల మీకు ఎట్లా ఉంది? మాకు దీనివల్ల పర్వాలేదు, బాగానే ఉంది. కానీ దీని గురించి కొంచెం అయోమయంలో ఉంది. పబ్లిక్ ఏంటంటే ఈ యాప్ తెచ్చారు కేంద్ర ప్రభుత్వం, కానీ ఇది 15 రోజుల ముందు వచ్చిందని చెప్పారు. కానీ ఇంకా అది క్లుప్తంగా క్లియర్గా పబ్లిక్ ఏమీ తెలుస్తలేదు. యాప్ వేసుకుంటున్నారు కానీ యాప్ లోపల ఫోటో దించానా, లేకుంటే డాక్టర్ అది ఆధార్ కార్డ్ నెంబర్ నింపానా, లేకుంటే ఫోటో యాడ్ చేయనా, స్కానింగ్ ఎట్లా చేసుకో కొంతమందికి తెలియట్లేదు. కానీ కొంచెం క్లుప్తంగా క్లియర్గా పబ్లిక్ వివరిస్తే మాత్రం ఈ లైన్ నిలబడే క్యూలు నిలబడే అవసరం లేదు. పబ్లిక్ చాలా మంచి యాప్ తీసుకొచ్చారు కానీ జనాలకి ఇంకా క్లారిటీగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పలేదు, అర్థమయ్యేట్లాగా చెప్పట్లేదు. కొంచెం ఇంత ముందుకు ఎంతసేపు పట్టేది మీకు ఓపీ చిట్టి తీసుకోవడానికి? ఇది వచ్చినాక ఎంత టైం పడుతుంది? ఇంత ముందుకు ఒక 1 అవర్ 1.5 అవర్ పట్టేది. కానీ ఇది వచ్చినాక ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లో అయిపోతుందని చెప్తున్నారు. ఇప్పటివరకు అయితే నేను వేసుకోలేదు, వేసుకున్న వాళ్ళు చెప్తున్నారు. ఫస్ట్ టైం వచ్చినారా మీరు? నేను ఫస్ట్ టైం వచ్చాను. యాప్కి అయితే ఫస్ట్ టైం వచ్చాను. ఇంతకుముందు లైన్ నిలబడే తీసుకునే వాళ్ళని. కానీ ఇది చాలా సౌకర్యంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చింది, పబ్లిక్ ప్రజలకు చాలా అవసరానికే తెచ్చారు. అదేమి ఇబ్బంది లేదు. కొంచెం క్లియర్గా పబ్లిక్ అర్థమయ్యేటట్టు దీన్ని చెప్తే మాత్రం చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి ఈ యాప్ వల్ల ఈ స్కానింగ్ వల్ల ఎంతసేపు మీరు ఓపీ చిట్టి కోసం లైన్లో నిలబడరు, ఎంత టైం పడుతుంది మీరు ఓపీ చిట్టి ఇవ్వడానికి? నేనైతే అర్ధగంట పైన అయిపోయిందనా, అర్ధగంట 40 నిమిషాల దాకా అవుతుంది. ఆ స్కాన్ తీస్తే నెట్ సరిగా వస్తలేదు, అర్థం కాని వాళ్ళకి అర్థమవుతుంది. ఇక వాళ్ళని వీళ్ళని అడగాల్సి వస్తుంది. ఎట్లా ఇదంటే కొంచెం అందరికీ ప్రాసెస్ అర్థం కాదు కదా. జర గంట నువ్వు వచ్చి ఎంతసేపు అయింది, ఎంత టైం పడుతుంది? స్కానింగ్ చేసుకోవడానికి మీకు అర్థం అవుతుందా? ప్రాబ్లం ఏముంది, సమస్య ఏముంది, మీకు ఎట్లా ఉంది? ఎంతసేపు నుంచి మీకు నిలబడి చిట్టు కోసం ఎంతసేపు ఉన్నారు? నేను 2 గంటల నుంచి వచ్చాను. నిలబడి సిగ్గా పడుతుంది. ఈ గ్యామ్ పద్ధతి చాలా బాగుంది. ఓకే, అంటే అంటే ఈజీగా మీకు అనుకున్నంత టైంలో చిట్టి వస్తుందా, ఓపీ చిట్టి వస్తుందా? రాదు, ఎంత టైం పడుతుంది? ఇంకా 2 గంటలు పట్టే సమయం ఉంది. ఇంకా మరికొంతమంది మీరు మాట్లాడితే మీకు తెలుసా, మీకు ఈ అభా యాప్ గురించి తెలుసా? ఆ యాప్ స్కాన్ చేయడము, అలా రిజిస్టర్ చేసుకోవడము, దానివల్ల ఎంత టైం పడుతుంది? మీరు ఓపీ చిట్టి కోసం ఎంతసేపు నుంచి లైన్లో ఉన్నారు, ఎంతసేపటికి వచ్చింది? अभी मैं यहाँ के जो है आधा एक घंटा हो गया. कल यहाँ पे जो है वो नवा ऐप निकले हुआ है. मेरे पास छोटा फ़ोन है, किसके पास छोटा फ़ोन है उसको बहुत परेशानी हो रही. एक तो है टोकन के वो टोकन नंबर लो बोल रहे, फिर नंबर पे ठहरे तो वहाँ लाइन पे ठहरने के बाद नेटवर्क नहीं आ रहा फ़ोनों में. फिर वहाँ से टोकन नंबर लेके फिर ओपी चिट्ठी के वास्ते ठहरना पड़ रहा. वहाँ पे जो है तकरीबन टाइम अभी 11, साढ़े 11, 12 बजने आ गया. अब तक जो है चिट्ठी नहीं मिली. पहले जो सिस्टम था डायरेक्ट लाइन में ठहरना, चिट्ठी ले लेते, 5-10 मिनट में चिट्ठी मिल जाती थी, इतना झंझट नहीं था. पहले का जो सिस्टम था वही सिस्टम लगाए तो पब्लिक के वास्ते भी सहूलत है. మీకు ఎంతసేపు అయింది భయ్యా చిట్టి? 7 గంటలకు వచ్చిన సార్, 7 గంటలకు వచ్చి ఇంతసేపు పట్టింది. ఇంకా టైము ఏం ట్రీట్మెంట్, ఏం సమస్య కోసం? కిడ్నీ సమస్య, ఇది కిడ్నీ వరకు వచ్చిన. స్కానింగ్ చేసుడు అదంతా మీకు అర్థమవుతుందా, తెలుస్తుందా? స్కానింగ్ ఇక్కడ దాచికి చేస్తారు, ఇక్కడ పైపెట్టి. ఇప్పుడు ఓపీ చిట్టి కావాలంటే ఈ స్కానింగ్ చేసుకోవాలి, వాళ్ళు ఓపీ చిట్టి తీసుకోవాలి, అక్కడ పోవాలంట. ఏం అర్థమవుతలేదు, ఎక్కడ అర్థమవుతుంది, ఎక్కడ పోవాలో ఏమో. ఇది ఇప్పుడు వచ్చిన 7 గంటలకు వచ్చిన వాడు కాలు మూస్తున్నాయి. ఇంత 11:30 అయింది ఇప్పుడు టైం. బెటరే ఉందన్న, స్కాన్ బెటరే ఉంది, కాకపోతే ప్రాసెస్ అందరికీ అర్థమవుతలేదు. అది అందులో మెయిన్ స్కాన్, అది చాలా టైం ఈజీగా అయిపోతుంది. ఏమైందమ్మా? ఓపీ చిట్టికి కష్టం అవుతుంది. ఆ స్కానింగ్ ఫోన్లో అంటే మా దాంట్లో ఫోన్లో బ్యాలెన్స్ లేదు. మరి ఏం చేయాలి చెప్పు? మేమేమో ముసలోళ్ళం, మాకేమో ఇంతగానమో నొప్పి అవుతుంది. ఎట్లా నిలబడాలి చెప్పు, మీరే చెప్పండి. అంటే ఈ ఓపీ స్కాన్ ద్వారా స్కాన్ చేసి ఓపీ చిట్టి తీసుకోవడం, డాక్టర్ దగ్గరికి నేరుగా వెళ్ళడం అనేది సిస్టమ్ బాగానే ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆ ఆలోచన బాగానే ఉంది. కానీ జనాలకు దాని పూర్తి విషయంలో అవేర్నెస్ తీసుకురాకపోవడం వల్ల
దాన్ని అర్థమయ్యేలాగా చెప్పలేకపోవడం అనేది ఆ కేంద్ర ప్రభుత్వం చెప్పలేకపోవడం వల్ల ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఓపీ చిట్టీల కోసం జనాలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వాళ్ళైతే చెప్తా ఉన్నారు. అయితే దీనివల్ల ఒక ప్రాసెస్ ఈజీ అయ్యేలాగా ఎట్లా చేయొచ్చు, ఈ ప్రాసెస్ ఈజీ అయ్యేలాగా దీన్ని ఎట్లా చేసుకోవాలి ఏంటంటే ఇప్పుడు మనకు వివరించడానికి డాక్టర్ కళ్యాణ్ గారు ఉన్నారు, గాంధీ హాస్పిటల్ ఆర్ఎంఓ. సార్ ఇది ఏంటంటే జనాలు కొంత అర్థమైతే లేదని చెప్తా ఉన్నారు. సరే మీరు ఒక్కరు 100 మందికి 1000 మందికి చెప్పలేరు కావచ్చు, కానీ దీని ప్రాసెస్ ఏంటి, ఎందుకు జనాలు ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ వస్తున్న సమస్య ఏంటి? ఇది చాలా సింపుల్ ప్రాసెస్. మనము ఇందులో ఏంటి అని అంటే ఇది మనం లైన్లో నిల్చోవాల్సిన అవసరం లేదు. మనకి పర్ డే 2000 నుంచి 2500 మంది ఓపీ ఉంటుంది. ఇంత ఓపీ ఉంటుంది కాబట్టి మనం లైన్లో నిల్చోవాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు అన్నీ మనకి ఫోన్పే, గూగుల్ పే ఎలా చేశారో అదే అలానే సేమ్ ఇది ఒక చిన్న యాప్. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి 2 మినిట్స్ పడుతుంది. నెట్వర్క్ ప్రాబ్లం లేకపోతే ఒక 2 మినిట్స్ 1 మినిట్లో మనం యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం అంటే ఏంటి అంటే ఇది ఒక బ్యాంక్ అకౌంట్. అంటే ఇప్పుడు మనకి హెల్త్కి సంబంధించిన ఒక బ్యాంక్ అకౌంట్ లాగా అన్నట్టు. సో మనం ఆరోగ్యానికి సంబంధించిన మన డేటా మొత్తం కూడా ఆ యాప్లోకి వచ్చేస్తుంది. సో మనము ఈరోజు హాస్పిటల్లోకి రావాలి, గాంధీకి రావాలి అని అంటే గాంధీకి వచ్చినాక డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం మన ఇంటి వద్దనే డౌన్లోడ్ చేసుకోవచ్చు, మన ఇంటి వద్దనే టోకెన్ జనరేట్ చేసుకోవచ్చు. టోకెన్ జనరేట్ చేసుకున్న తర్వాత పేషెంట్ ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు. ఆ నెంబర్ని మనం ఇక్కడ చెప్తే మనకు ప్రింట్అవుట్ ఇచ్చేస్తారు. ప్రింట్అవుట్ తీసుకొని డైరెక్ట్గా మనం ఓపీలో కూర్చోవచ్చు. అయితే జనాలు ఏమంటారంటే యాప్ స్కాన్ చేసుకొని ఆ నెంబర్ వచ్చిన తర్వాత ఓటీపీ నెంబర్ చెప్పడానికి కూడా ఎక్కువసేపు లైన్లో నిలబడాల్సి వస్తుంది. అంటే ఇంటి దగ్గర నెంబర్ తీసుకొని వచ్చి ఇక్కడ చిట్టి కోసం లైన్ నిలబడాల్సి వస్తుందని చెప్తాం. లేదు, అది మనకి 8 కౌంటర్స్ ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు చూడండి ఎంత ఫ్రీగా ఉందో, ఇక్కడ మీరు చూడండి, అటు తిప్పండి ఒకసారి మీకు అర్థమవుతుంది. సో మనకి 8 కౌంటర్స్ మనం పెట్టామన్నట్టు. సో టోటల్ 8 కౌంటర్స్ పెట్టాము. ఈ 8 కౌంటర్స్ కూడా టోకెన్ జనరేషన్ కౌంటర్స్ పెడుతున్నాము. సో ఇందులో ఏంటి అంటే ఇది క్యూఆర్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్ లేకపోయినా సరే గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్లోంచి మనము ABHA అని టైప్ చేయొచ్చు. అది కాక ఒక 20 యాప్స్ ఉన్నాయి నియర్లీ. ఇది ఒకటే కాదు, ఒక 20 యాప్స్ ఉన్నాయి. ఈ ఆబా అనేది ఒక గవర్నమెంట్ యాప్. ఇది కాకుండా మన ఏ యాప్ ద్వారానైనా సరే ఈ 20 యాప్స్ మనం ఇది స్కాన్ చేస్తే 20 యాప్స్ డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే అయిన తర్వాత దీన్ని మనం 1 మినిట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి. సో మనం ప్లే స్టోర్ కూడా వెళ్ళొచ్చు అన్నట్టు. సో మనం ప్లే స్టోర్లోంచి కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే మన ఇంట్లో ఉండి కూడా మనం ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వెంటనే చెప్పిన తర్వాత మన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. స్కానర్ అవసరం లేదమ్మా. సో ఇప్పుడు మనం ఇప్పుడు ఇది ఆబా యాప్ ఉంది. ఇక్కడ ఆబా యాప్ కానీ ఇది బ్రీఫ్ కేస్ యాప్ అని చెప్పి, సో ఆబా యాప్ కానీ బ్రీఫ్ ఇలా ఎన్ని యాప్స్ అయినా మనం చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది మనం ఓపెన్ చేసాం అనుకోండి, ఇది అప్డేట్ ఉంది, అప్డేట్ చేసేస్తాం. సో ఇది ABHA ABDM యాప్, ఇది మెడికల్కి సంబంధించింది. సో ఇది మనకి ఒక హెల్త్ అకౌంట్ లాగా అన్నట్టు. సో మనం వన్స్ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము తనకి హెల్ప్ చేయాలి. నీ ఆధార్ నెంబర్ ఇవ్వమ్మా. సో ఇప్పుడు ఈయనది మనము డౌన్లోడ్ చేసాము. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఇది ఆల్రెడీ డేటా అంతా ఆటోమేటిక్గా లింక్ అయిపోయింది. లింక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇది స్కాన్ చేస్తాం. స్కాన్ చేయగానే ఎమ్మటే వచ్చేసింది గెట్ టోకెన్, ఐ అగ్రీ. సో ఇక్కడ మనకి టోకెన్ నెంబర్ జనరేట్ అవుతుంది. వన్స్ టోకెన్ ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నామో ఒక 2 మినిట్స్ 1 మినిట్ లోడింగ్కి ఆ ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నప్పుడు కొంత టైం. సో ఈరోజు 1065 మంది ఈ ఫెసిలిటీని వాడుకున్నారు. సో మన ఈ టోకెన్ నెంబర్ ఎంతసేపు వ్యాలిడ్ ఉంటుందండి? ఈ టోకెన్ నెంబర్ 60 మినిట్స్ ఉంటుంది. 1 అవర్ పాటు మనకి వ్యాలిడిటీ ఉంటుంది ఈ టోకెన్ నెంబర్. సో ఇది ఇంత ఈజీ అన్నట్టు. సో మనం ఇందులో మళ్ళీ మనము వేరే పేషెంట్ కావాలనుకోండి లాగౌట్ అవుతాం. లాగౌట్ అయిన తర్వాత మళ్ళీ లాగిన్ అవుతాం. లాగిన్ అవ్వాలి అంటే ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, ఆబా అడ్రస్, ఆబా నెంబర్, ఈ 4 ఏది ఉన్నా సరే మనం చేసుకోవచ్చు. ఈ 4 లేకపోతే మళ్ళీ ఫ్రెష్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో మనం ఆధార్ నెంబర్, ఇప్పుడు ఒక ఆధార్ నెంబర్, నీ ఆధార్ నెంబర్ చెప్పమ్మా. ఇప్పుడు మనము ఈ మధ్య ట్రై చేస్తున్నాము 640578806171. సో ఈమెను మనము ఆథరైజేషన్ చేసుకుంటే ఫోన్ నీది ఉందా? ఫోన్ నీదేగా. ఇప్పుడు ఇలా ఓటీపీ వస్తే ఇక్కడ మనం ఓటీపీ ఎంటర్ చేస్తాం. వన్స్ ఓటీపీ ఎంటర్ చేసేస్తే ఇది స్కాన్ చేసేస్తే ఆటోమేటిక్గా టోకెన్ జనరేట్ అయిపోతుంది. సో ఇది వీళ్ళకి లేదనుకోండి మనం రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు ఫ్రెష్గా. సో ఆబా నెంబర్ ఆల్రెడీ మన దగ్గరికి వచ్చిన పేషెంట్ ఉంటే మనం ఇంటి దగ్గర నుంచి ఆబా నెంబర్ ఎంటర్ చేసేస్తే ఆటోమేటిక్గా
ఆథరైజేషన్ వస్తుంది. సో ఇలా మనము ఇలా 2-3 సిస్టమ్స్ ద్వారా మనం చేసుకోవచ్చు. ఇది మన జనాలు అంటే ఇట్లా స్కాన్ చేయాలని తెలియని కొంచెం వయసులో పెద్ద ఉన్న వాళ్ళు కావచ్చు, టెక్నాలజీ తెలియని వాళ్ళు కావచ్చు, ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకు కొంత ప్రాబ్లంగా ఉంది. దాన్ని ఎట్లా మనం రెక్టిఫై చేయొచ్చు? కొంచెం ఈమె కంటే చేయమ్మా కొంచెం. సో మనము అవేర్నెస్ జనరేట్ చేస్తున్నాము. అన్ని డిస్ట్రిక్ట్స్ డిఎంహెచ్ఓస్ సహకారంతో మనకి ఇక్కడ హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ డిఎంహెచ్ఓ సహకారము, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఇలా వాళ్ళందరి సహకారంతో దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. వాళ్ళతో మేము ఇంటరాక్ట్ అయ్యి అంటే పేషెంట్ మన గాంధీ హాస్పిటల్కి వచ్చిన తర్వాతనే టోకెన్ జనరేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఇంటి దగ్గరే చేసేసుకొని రావచ్చు. ఇంటి దగ్గరే జనరేట్ చేసుకొని 1045 నెంబర్ వచ్చింది. ఆ 1045 నెంబర్ అక్కడ డిస్ప్లే అవుతే ఆ 1045 నెంబర్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ ప్రింట్అవుట్ తీసేసుకోవచ్చు. తీసుకొని డైరెక్ట్గా ఓపీలోకి వెళ్ళిపోవచ్చు. సో ఈ సిస్టమ్ ఏంటి అంటే జనరల్గా టెక్నాలజీ ఈ రోజుల్లో ఇప్పుడు మనం ఫోన్పే, గూగుల్ పే ఎలా వాడుతున్నామో ఈ టెక్నాలజీని మనము ఇందులోకి రావడం, అది గవర్నమెంట్ సెక్టార్లో ఇది రావడం కూడా చాలా గొప్ప విషయం. మన గాంధీ హాస్పిటల్కి 30 రాష్ట్రాల నుంచి వచ్చారు. 30 రాష్ట్రాల నుంచి వచ్చి ఈ సిస్టమ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ఏం చేస్తున్నాము, దీనివల్ల ఏంటి యూజెస్ అని చెప్పి. సో ఇప్పుడు మీరు వచ్చారు, ఓపీ చూసుకున్న తర్వాత డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ కూడా మనము ఈ యాప్లో చూసుకోవచ్చు. అంటే ఒక పేషెంట్ హెల్త్ ప్రొఫైల్ అంతా కూడా ఈ ఆభా యాప్లో ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత మొత్తం కూడా కనిపిస్తుంది. సో అయితే ఎంతమంది రోజు గాంధీ హాస్పిటల్కి ఎంతమంది ఓపీ ద్వారా వస్తున్నారు, ఈ ఆభా యాప్ ఓటీపీ ద్వారా ఎంతమంది వస్తున్నారు, అంటే ఇట్లా క్రౌడ్ ఎందుకు క్రియేట్ అవుతా ఉంది? అంటే మామూలుగా నార్మల్గా కూడా మనకి ఇక్కడ 2500 మెంబర్స్ దాకా వస్తారు. సో 1500 నుంచి 2500 వేరియేషన్ ఉంటుంది యావరేజ్లో. సో ప్రతిరోజు అంటే ఇది వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు. గాంధీ హాస్పిటల్ ఏంటంటే వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి డిఫరెంట్ పీపుల్ వస్తారు. సో దానివల్ల ఇది ఎప్పుడు కూడా ఉంటుంది. సో మ్యాక్సిమం మేము వాళ్ళకి ఇబ్బంది లేకుండా మ్యాక్సిమం సర్వీసెస్ ఇక్కడ మేము ఇస్తున్నాం. అంటే ఇంకొకటి ఇప్పుడు ల్యాబ్ చేసుకున్నారు. సో ఒక బ్లడ్ టెస్ట్ కానీ ఒక యూరిన్ టెస్ట్ కానీ చేసుకున్న తర్వాత మనము ఇంటిగ్రేటెడ్ అయిపోయింది అన్నట్టు ఈ యాప్తో. సో వాళ్ళు మళ్ళీ బ్లడ్ రిపోర్ట్ కోసము లైన్లో నిల్చోవాల్సిన అవసరం లేదు. సో బ్లడ్ ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మనం అక్కడ నుంచి వాళ్ళ బ్లడ్ రిపోర్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనము బ్లడ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ, ఓపీ చూడటం కానీ, మళ్ళీ అక్కడ డాక్టర్ కూడా చూస్తాడు. పేషెంట్ రిపోర్ట్స్ డాక్టర్ కూడా చూపించుకోవచ్చు. సో మనం ఈఎన్టీ, ఆప్తాల్ అండ్ స్కిన్లో కూడా ఇది మనం ఇంప్లిమెంట్ చేసినాము. స్లోగా స్టార్ట్ చేస్తున్నాము. సో పేషెంట్స్కి టెక్నాలజీని వాడి ఇబ్బంది లేకుండా ఎలా చేయాలి అనే దిశగా మేమందరం ప్రయత్నం చేస్తున్నాం. మేము స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణ గవర్నమెంట్, మా గౌరవ దామోదర్ రాజనరసింహ సార్ కానీ, రేవంత్ రెడ్డి సాబ్ కానీ, ఇక్కడున్న సూపరింటెండెంట్ మేము కానీ అందరి కృషితో ఇంకా బెటర్గా చేయడానికి ఇంకా ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఏమైనా అసౌకర్యం కలిగితే మమ్మల్ని అర్థం చేసుకోండి. కొన్ని రోజుల్లో ఇది అంటే మేబీ ఇది ఇంకొక 1 month 2 months అయ్యేసరికి అందరికీ అలవాటు అయిపోతుందని అనుకుంటున్నాం. సో మీరు కూడా వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అంటే మొత్తానికి ఈ యాప్ అనేది ఒకసారి యాప్ వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ ఇక్కడికి వచ్చి కూడా స్కాన్ చేసుకొని ఆ ఓటీపీ జనరేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నా. ఒకసారి జనరేట్ అయిన ఓటీపీ ద్వారా దాదాపు ఆ ఓటీపీ 60 నిమిషాలు గంట సేపటి పాటు ఆ ఓటీపీ యాక్టివేట్లో ఉంటుంది, వ్యాలిడిటీలో ఉంటుంది. ఆ గంట సేపటి లోపు మనకి ఇక్కడ వచ్చిన ఓటీపీ నెంబర్ ఏదైతే ఉందో అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. మనకు వచ్చిన ఓటీపీ ఎంత ఉందో ఆ ఓటీపీ నెంబరు అక్కడ కౌంటర్ దగ్గర మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే అక్కడ 318 అని ఒక కౌంటర్లో, 999 అని చెప్పేసి ఒక కౌంటర్లు, ఇట్లా ఒక్కొక్క కౌంటర్లో మొత్తం గాంధీ హాస్పిటల్లో అయితే 8 కౌంటర్లు పెట్టారు. ఆ 8 కౌంటర్లో ఎవరైతే ఇంటి దగ్గర ఓటీపీ జనరేట్ చేస్తున్నారో వాళ్ళకు ఆ ఓటీపీ నెంబర్ అక్కడ చూపించి అవుట్ పేషెంట్ ఆ స్లిప్ తీసుకోవచ్చు. ఇక్కడ ఒక అన్న తీసుకొని వస్తున్నాడు, మనం ఇక్కడ చూడొచ్చు. ఈయన ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎట్లా తీసుకున్నావు అనేది ఆ యాప్లో ఓటీపీ తీసుకున్నావా? ఓటీపీ తీసుకున్నా, మళ్ళీ పొద్దుగాల ఒకటి తీసుకున్నా, మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గర పోవాలంటే ఇంకోటి తీసుకురా మళ్ళీ లైన్ నిలబడ్డా. ఒక్క ఓపీ చీటీ తీసుకోనికి ఎంత టైం పట్టింది? ఇక పట్టింది 10 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు పట్టింది. 5 నిమిషాలు 10 నిమిషాలు. సో తొందరనే అవుతుంది. ఫోన్లో ఓటీపీ అలా స్కానింగ్ చేసి జల్దీ అవుతుంది, తొందరగా అవుతుంది. అంటే కొంత 2 తీసుకున్నా, పొద్దుగాల ఒకటి తీసుకున్నా. ఒక డాక్టర్ దగ్గర పోతే ఇంకొక డాక్టర్ దగ్గర పోయి ఇంకోటి తీసుకురాపో అన్నారు. ఇంకోటి తీసుకొని వచ్చి ఇదో నెంబర్ మరి
అంటే ఈ ఓపీ చిట్టి తీసుకోవడం, ఈ స్కానింగ్ చేయడం, ఈ యాప్లో ఇది చేసుకోవాలని కొంత అవగాహన ఉన్న వాళ్ళకి కొంత పర్లేదు. కానీ అంటే ఈ నెట్వర్క్ ఇష్యూస్ రావడం, కొంత ఇంటర్నెట్ లేక స్కానింగ్ అవ్వడం కోసం అని స్కానింగ్ చేసిన తర్వాత ఆ బఫర్ అవ్వడం కూడా కొంత ఆ సమస్యగా జనాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇదే ఇష్యూ గురించి మనం ఇంకో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ అంటున్నారు డాక్టర్ కళ్యాణ్ గారు. అంటే ఏంటి సార్? సో మనము ఇప్పుడు ఏంటంటే ఫ్రీ వైఫై పెడుతున్నాము. సో మనం ఆల్రెడీ వేరే 2-3 కంపెనీస్తో టైఅప్ అయ్యాము. సో మాకి ఇక్కడ ఫ్రీ వైఫై అనేది స్టార్ట్ అవుతుంది. సో 2-3 డేస్లో మనకి ఫ్రీ వైఫై వస్తుంది. దానివల్ల ఇక్కడ ఎవరైనా సరే ఈ నెట్వర్క్ ప్రాబ్లం అంటే ఎయిర్టెల్ సిగ్నల్స్ ప్రాబ్లం కానీ, జియో నెట్వర్క్ ప్రాబ్లం కానీ ఇలా ఉంటే ఈ నెట్వర్క్ ప్రాబ్లంని అధిగమించడానికి మనము ఇక్కడ ఉచితంగా వైఫైని పెడుతున్నారు. సో ఉచితంగా వైఫై పెట్టడం వల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళు ఇమీడియట్గా 1 మినిట్లో బఫరింగ్ టైం అనేది ఉండదు. సో మేము ఇక్కడ చూసిన విషయం ఏంటంటే వాళ్ళ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల బఫరింగ్ అవుతుంది. సో ఇది హాస్పిటల్ లోపల క్యాంపస్ కాబట్టి వాళ్ళకి ఎయిర్టెల్ సిగ్నల్ ప్రాబ్లం ఉంది. సో ఆ సిగ్నల్ ప్రాబ్లంను అధిగమించడానికి మనం ఇక్కడ ఉచిత ఇంటర్నెట్ సౌకర్యము మనము పేషెంట్స్కి కల్పిస్తున్నాము, అవేర్నెస్ కల్పిస్తున్నాము. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదు అనేది ప్రథమ లక్ష్యంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. దాంతోపాటు 8 హెల్ప్ డెస్క్ కౌంటర్స్ పెట్టాము. సో 8 హెల్ప్ డెస్క్ కౌంటర్స్ పెట్టాము. సో మన స్టాఫ్ కానీ మన ఇక్కడ క్వాలిఫైడ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఒక 8 హెల్ప్ డెస్క్ కౌంటర్స్ పెట్టేసి ఆ కౌంటర్స్ ద్వారా మనము ఎవరికైతే ఈ నాలెడ్జ్ లేని వాళ్ళు, లేకపోతే మొబైల్ లేని వాళ్ళు, ఈ టెక్నాలజీ మీద అవగాహన లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి మనం సపోర్ట్ చేసి మనం ఆబా సపోర్ట్ సెంటర్స్ పెట్టాము. సో ఇది మనకి 30 స్టేట్స్ వాళ్ళు వచ్చి మనది చూశారు. ఈ టోకెన్ సిస్టమ్ కూడా మనకి స్టేట్ మొత్తంలో మన దగ్గరే ఉంది. ఈ టోకెన్ సిస్టమ్ కూడా తెలంగాణ రాష్ట్రంలో మనము ఫస్ట్ టైం మనం పెట్టాము. సో మ్యాక్సిమం మనకి పేషెంట్స్కి ఇబ్బంది లేకుండా మేము 100% ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ. అంటే ఈ ఓపీ చిట్టీలు అంటే ఈ స్కాన్ చేసి తీసుకునే క్రమంలో కొన్నిసార్లు నెట్వర్క్ ఇష్యూ వస్తూ అంటే ఆ అవగాహన లేని వాళ్ళకి ఎట్లా స్కాన్ చేయాలో తెలియదు, యాప్ ఎట్లా వేసుకోవాలో తెలియదు. వచ్చిన తర్వాత ఇక్కడ స్కాన్ చేసి అది ఇంటర్నెట్ లేకపోవడం వల్ల, సిగ్నల్ ప్రాబ్లం వల్ల రాకపోవడం వల్ల కూడా కొంతమంది అంటే ఇది సరిగ్గా వస్తలేదు, గంటలు టైం పడుతూ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. చూద్దాం. ఇక్కడ ఒక అమ్మ వచ్చింది. అమ్మ ఎట్లా ఓపీ చిట్టి తీసుకున్నావా? ఎంత టైం పట్టింది నీకు? ట్రీట్మెంట్ కానీ ఎంత టైం పట్టింది? అర్ధగంట సేపు పట్టింది. ఇక్కడ అర్ధగంట సేపు పట్టింది, అక్కడ గంట పట్టింది. ఓపీ చిట్టి తీసుకోనీకే అర్ధగంట సేపు పట్టింది. డాక్టర్ కాడికి పోయి అంత ట్రీట్మెంట్ అయితే చూసుకోనీకే గంట పట్టింది. ఎట్లా ఈ స్కానింగ్ చేసి తీసుకున్నావా? ఓటీపీ నెంబర్ తీసుకున్నావా? ఎట్లా తీసుకున్నావు ఓపీ చిట్టి? ఒట్టిగానే తీసుకున్నా. లైన్లో తీసుకున్నా అర్ధగంట పట్టింది. రైట్. అంటే కొంతమంది తెలిసిన వాళ్ళు, కొంత అవగాహన ఉన్న వాళ్ళు స్కాన్ చేసి దీని ద్వారా ఓటీపీ తీసి ఓపీ చిట్టి, అవుట్ పేషెంట్ బ్లాక్ చిట్టి తీసుకుంటా ఉన్నారు. కొంతమంది ఏదైతే తెలియని వాళ్ళు ఇంకా కూడా లైన్లో ఉండడం వల్ల ఇక్కడ కొంత క్రౌడ్ కనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఆరంభం డాక్టర్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. ఇక్కడ చాలామంది ఇంకా కూడా ఆ ఓటీపీ చిట్టీలు తీసుకున్న వాళ్ళు లేదా జనరల్గా ఉన్నటువంటి ఆ లైన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ అక్కడ సంబంధించి ఓపీ చిట్టి అవుట్ పేషెంట్ బ్లాక్కి సంబంధించినటువంటి దానికి సంబంధించిన బ్లాక్ ఇది. అటువైపు ఏమో ఫార్మసీ బ్లాక్. అది ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫార్మసీకి సంబంధించి వాళ్ళు ఉంటారు. ఇక్కడ కొంతమంది లేడీస్ మహిళలు ఉన్నారు. అడిగి తెలుస్తుంది. అమ్మ ఎంతసేపు అయింది మీరు ఓపీ చిట్టి తీసుకొని లైన్ నిలబడి? ఎంతసేపు అయింది? ఓపీ చిట్టి డాక్టర్ చిట్టి ఇచ్చిరా? ఇంకా పోలే, ఇప్పుడే తీసుకున్నామండి. ఇప్పుడే వచ్చినాం ఫస్ట్ సారి మేము దవాఖానకి. ఎంత టైం పడుతుంది? ఎంతసేపు నిలబడరు? అర్ధగంట. ఎట్లా మీరు ఫోన్లో ఆధార్ కార్డు పెట్టి స్కానింగ్ చేసినావా లేక లైన్ నిలబడి? ఆధార్ కార్డు అంటే ఫోన్లో స్కానింగ్ చేసినావా? లేదు, చేయాలి. డాక్టర్ లైన్ నిలబడి తీసుకున్నారు. మీరమ్మా? మేము చాలాసేపు అయింది వచ్చి. మా పాప వెళ్ళింది, ఇప్పుడే వస్తే ఇక్కడ నిలబడి గంట 2-3 గంటలు అయింది. సో ఇప్పుడు ఇంకా చిట్టి తీసుకున్నావా? తీసుకోలేదు. లైన్ నిలబడితే ఓపీ చిట్టి. అంటే కొంతమంది అంటే ఏదైతే తెలిసిన వాళ్ళు, కొంత అవగాహన ఉన్న వాళ్ళు ఓపీ చిట్టిలోకి వెళ్ళి లైన్ నిలబడి తీసుకుంటే అంటే ఇదంతా కూడా డైరెక్ట్గా ఓపీ చిట్టి కోసం నిలబడే లైన్లు వీళ్ళంతా కూడా తీసుకున్నారమ్మా. ఓపీ చిట్టి తీసుకున్నారు. ఎంత టైం పడుతుంది? ఎంతసేపు నుంచి ఉన్న లైన్? మేము 2 hours అవుతుంది. 10కి వచ్చాము, ఇంకా ఓపీ చిట్టి ఇవ్వలేదు. మనం ఫోన్లో స్కానింగ్ చేసి తీసుకుంటున్నారు లేక డైరెక్ట్? లేదండి, మా దగ్గర చిన్న ఫోన్ ఉంది కాబట్టి ఇక్కడే నిలబడ్డాము. ఎంత పెయిన్ వస్తుంది, తలనొప్పి వస్తుంది ఈ లొల్లితోని ఇక్కడ. అంటే స్కానింగ్ చేయడానికి ఆ స్మార్ట్ ఫోన్ లేకుండా డైరెక్ట్ ఓపీ చిట్టి తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈ లైన్లో ఉన్నారు. దాదాపు 2 గంటలు అవుతుంది. మాది చిన్న ఫోను, స్మార్ట్ ఫోన్ లేదు, స్కానింగ్ చేయడానికి మాకు తెలియదు కాబట్టి ఈ లైన్లోనే ఉన్నాం. 2 గంటల నుంచి లైన్లో వెయిట్ చేస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. పాత చిట్టీలకు అక్కడ స్టాంప్ వేస్తే కొత్త చిట్టీలలో ఇక్కడ ఉంటుండే తక్కువ ఉంటుండే జనం. అది కూడా అక్కడ క్యాన్సిల్ చేయడం వల్ల పాత చిట్టి ఉన్నా కానీ గంటల కొద్ది లేవు. అక్కడ నుంచి నిలబడి వస్తున్నాం. 10 గంటల నుంచి ఇప్పుడు 11:30 అవుతుంది. డాక్టర్ వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు చూపెట్టుకోవాలి? రేపు రమ్మంటారు. మళ్ళీ
మేము 2 గంటలు అవుతుంది. 2 గంటలు అక్కడ పోతే అక్కడ అది సెల్ ఉంటేనే ఇస్తా అన్నారు. మళ్ళీ పోయి లైన్లో నిలబడ్డా, ఇంకా లైన్ రాలేదు. 2 గంటల సేపు చేసిన ఈ ప్రోగ్రామ్ ఏం మంచిగా లేదు. ఇది అంటే ఎట్లా మీరు ఫోన్ స్కానింగ్ లేక డైరెక్ట్ చిట్టి చేసేవాళ్ళు, తొందరగా ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు 2 గంటలు నిలబడి ఇట్లా ఈ చిట్టి కోసం ఇక్కడ నిలబడ్డాం. మరి డాక్టర్ అక్కడ తెలిసి వాళ్ళు ఉంటారో తెలియదు. ఇది వేస్ట్, అనవసరంగా ఇది పబ్లిక్ పరిచయం చేస్తున్నారు. నాకు చూపించుకోనికి వస్తే ఇక్కడనే చక్కెర వచ్చి పడిపోవాలి, అడ్మిట్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఎవరు లేకుండా వచ్చినా, నేను ఫిట్స్ పేషెంట్ని. ఇప్పుడు నాకు ఇక్కడ టెన్షన్ అయింది అనుకో, ఇక్కడ వచ్చి పడిపోతాను నేను. అట్లా ఉంది పరిస్థితి ఇక్కడ. ఎవరు నా అంటే ఎవరు రాలేరు. ఇలాంటి వాళ్ళ గురించి అయినా స్పెషల్ లైన్ పెట్టాలి. కనీసం న్యూరాలజీకి ఇక్కడ ఓపీ, వేరే దగ్గరకి ఇక్కడ ఎముకలకు ఒక ఓపీ అని అట్లా పెట్టాలి. ఓపీ సపరేట్ పెడితే అట్లనైనా కొంచెం డివైడ్ అవుతారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. ఇట్లా ఏది లేకుండా అందరికీ ఒకటే లైన్, లేడీస్కి మాత్రం ఒకటే లైన్ మొత్తం. ఇట్లా పెడితే ఎట్లుంటుంది? గవర్నమెంట్ ఏం పట్టించుకుంటుంది? ఇది మంచిగా లేదు. ఈ ప్రోగ్రామ్ అర్థమైతే లేదు చాలా మంది జనాలకి. అర్థం కాదు. ఇంతమంది పాత చిట్టి మీద అందరికి వెళ్ళిపోయే వాళ్ళము, డాక్టర్ దగ్గర చూపించుకొని. ఇప్పుడు లైన్ నిలబడే, ఇక్కడ చూపించుకొని అక్కడ చూపించి ఎంతమంది ఎన్ని లైన్ నిలబడాలి? అంటే మీరు ఎట్లా ఉంది, మీరు ఎంతసేపు అది ఈ లైన్లో అందరూ వీళ్ళంతా కూడా ఓటీపీ చిట్టి తీసుకొని స్కాన్ చేసి ఓటీపీ చిట్టి తీసుకునే వాళ్ళు ఉంటే అక్కడ లైన్ నుంచి ఓపీ స్లిప్ తెమ్మన్నాడు. ఇక్కడ ఎంతసేపు అన్నా డెలివరీ ఇస్తే అయిపోతా కన్నా ఏమన్నా. ఓటీపీ మళ్ళీ తీసుకున్నా, మళ్ళీ ఇది ఆధార్ కార్డు తీసుకోమన్నారండి. ఇబ్బంది అవుతుంది, మాకు పబ్లిక్కి ఇబ్బంది అవుతుంది సార్. టైం పడుతుంది పబ్లిక్. అంటే జనాలు అంటే కొంత ఆధార్ కార్డు ఎన్రోల్ చేసుకోవాలి, ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకోవాలి, లేదంటే మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్తో పాటు ఇంకా అటు రకరకాల మార్గాల ద్వారా ఈ అభా యాప్లో రిజిస్టర్ చేసుకొని ఇక్కడ వాళ్ళు ఆ ఓపీ చిట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఓపీ చిట్టి అంటే తీసుకొని కొంత ఓటీపీ తీసుకొని తెలియకుండా కొంత టెక్నికల్గా సమస్య ఉండి అర్థం కాకుండా వాళ్ళకి ఇట్లా కొన్ని 8 ఓపీ డెస్కులు ఏర్పాటు చేశారు జనాలకి. అంటే అర్థం కాని వాళ్ళకి కొంత కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి చెప్పడానికి. ఎంతమంది ఎట్లా వస్తున్నారమ్మా ఒక డెస్క్ దగ్గరికి ఎంతమంది వస్తూ ఉన్నారు? అంటే ఎలాంటి డౌట్లు జనాలకు క్రియేట్ అవుతూ ఉన్నాయి, మీరు ఏం చెప్తున్నారు? వాళ్ళకు ఓటీపీస్ వాళ్ళ రిజిస్టర్ మొబైల్కి లేదు, ఆధార్ కార్డు లింక్ లేవు. ఆధార్ కార్డు లింక్ ఉన్నదానికి ఓటీపీస్ వస్తలేవు, ఇంకో నెంబర్కి వస్తున్నాయి. అట్లా మేము ఆధార్ కార్డు లింక్ చేసుకొని వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా లింక్ చేసి వాళ్ళకి అబ్బా యాప్లో మేము రిజిస్టర్ చేసి ఇస్తున్నాం. వాళ్ళకు టోకన్ నెంబర్ ఇస్తున్నాం, దాని ప్రకారంగా ఓపీ చిట్టీస్ ఇస్తున్నాం. అంటే జనాలు ఏం చెప్తున్నారు అంటే ఓపీ నెంబర్ వచ్చి కూడా మళ్ళీ దానికి ఎక్కడ పోవాలనో ఏం చేయాలనో తెలియక మేము ఫస్ట్ టైం చేసి ఇచ్చినా కానీ ఒక అబ్బా నెంబర్ క్రియేట్ చేసి ఇస్తున్నాము. జస్ట్ అది ఎంట్రీ చేసి స్కాన్ చేసుకోవాలి. దీనికి స్కాన్ చేసుకోగానే వెంటనే ఓపీ టోకన్ నెంబర్ వస్తుంది. అది కూడా వాళ్ళకి అర్థమవుతలేదు. మళ్ళీ మేము అదే రిపీట్ చేస్తున్నాం. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకు చేస్తున్నాం, ఫ్రెష్గా వచ్చిన వాళ్ళకు, చదువుకున్న వాళ్ళకు, చదువురాని వాళ్ళకు కూడా చాలా మటుకు ఇబ్బంది. అంటే జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు, వాళ్ళకు క్లియర్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారు? అవును సార్, ఆల్రెడీ ఆల్మోస్ట్ 50% క్లియర్ అయినారు. ఇంకా కొంతమంది ఉన్నారు, చాలా మటుకైతే ఎవరిది వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. అంటే రోజుకు ఎంతమంది వరకు ఇలాంటి డౌట్లు వచ్చి టెక్నికల్గా మాకు స్కానింగ్ అయితే లేదని, మాది ఓటీపీ వస్తలేదని, మాది ఆధార్ కార్డు లింక్ అయితే లేదని ఎంతమంది వస్తూ ఉన్నారు? దాదాపు మీరు ఒక డెస్క్లో చేస్తూ ఉన్నారు, మీ దగ్గరికి ఎంతమంది రోజుకి ఎంతమందికి చేస్తూ ఉన్నారు? 200-300 మెంబర్స్ వస్తున్నారు ఈజీగా. ఇంకొకటి నెట్ ఎయిర్టెల్ ఉండేసి వాళ్ళ జియో ఉంటే కొంతమంది ఫాస్ట్ వస్తుంది, సిగ్నల్ ప్రాబ్లంతో, నెట్వర్క్ ప్రాబ్లంతో కూడా కొంచెం వాళ్ళకి, లేకుంటే ఆల్మోస్ట్ అయిపోతున్నాయి చాలా మటుకు. అంటే ఈ స్కానింగ్ ఎట్లా చేసుకోవాలి? స్కానింగ్ చేసుకున్న తర్వాత ఓటీపీ తీసుకున్నాక కూడా ఎక్కడ పోలేదు వెళ్ళక మళ్ళీ పోయి, అంటే పాత పద్ధతిలో మళ్ళీ పోయి లైన్లో నిలబడి చేస్తున్న వాళ్ళు కూడా కొంత ఇబ్బంది పడుతూ, తెలియక అవగాహన లోపం, అమాయకత్వంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కలిపి మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్రౌడ్ జనరేట్ అవుతూ ఉంది. ఎప్పటికప్పుడు క్లియర్ చేసేందుకే మేము ప్రయత్నిస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ సిబ్బంది అయితే చెప్తా ఉన్నారు. జనాలేమో కొంతమంది ఏదైతే ఓటీపీ లేకుండా డైరెక్ట్ క్యూ లైన్లో నిలబడే వాళ్ళు మాకు పాత పద్ధతిలోనే బాగున్నాయి, ఈ ఓటీపీ తెలియదు మాకు, మా దగ్గర స్మార్ట్ ఫోన్స్ లేవు, పెద్ద ఫోన్లు లేవు, ఆ స్కానింగ్ ఏందో ఆ ఓటీపీ ఏందో మాకు తెలియదు, ఇట్లాంటి వాటి వల్ల మాకు అర్థం కాక గంటలు నిలబడాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటే, మరోవైపు స్కానింగ్ అంత తెలిసిన వాళ్ళు కూడా కొంత నెట్వర్క్ ఇష్యూస్, అంటే ఈ క్లోజ్డ్ దానివల్ల నెట్వర్క్ రాకపోవడం వల్ల ఆ ఓటీపీ రావడం, ఆ స్కానింగ్ లేట్ అవ్వడం, బఫర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఆ ఫ్రీ వైఫై ఏర్పాటు చేసే దిశగా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మనం అక్కడ చూడొచ్చు, అదైతే డిస్ప్లే పెట్టి ఆ ఓటీపీ ఎట్లా తీసుకోవాలి, ఎట్లా స్కాన్ చేయాలి, దాని ద్వారా ఓటీపీ ఎట్లా వస్తుంది, అంటే క్యూ లైన్లో నిలబడేది ఎట్లా తప్పుతుంది అనేది కూడా ఒక వీడియో రూపంలో ఇక్కడ చేసి డిస్ప్లే చేసి జనాలకు అర్థమయ్యేలాగా పెట్టినారు. అక్కడ చూడొచ్చు మనం, ఒక స్కాన్ చేసి దాని ద్వారా వచ్చిన ఓటీపీని అక్కడికి ఇస్తే వాళ్ళు ఏదైతే కౌంటర్ నెంబర్లు ఏర్పాటు చేసినా ఆ కౌంటర్లో ఆ చిట్టుతోటి డైరెక్ట్గా ఆ ఓపీ చిట్టి తీసుకొని మనం ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినామో డాక్టర్కి నేరుగా రిఫర్ చేస్తారు. అక్కడికి వెళ్ళి ఆ డాక్టర్కి మనం ఆ ట్రీట్మెంట్ అవి తీసుకోవచ్చు. గంటలుగా
నిలబడే సమస్య ఉన్నప్పటికీ కొంత జనాలందరికీ ఈ అభా యాప్ కావచ్చు, ఓటీపీ స్కానింగ్ అనే దాని మీద అవగాహన కల్పించి కొన్ని కార్యక్రమాలు తీసుకొని అవగాహన కల్పిస్తే ఈ క్రౌడ్ అంతా కూడా ఎప్పటికప్పుడు క్లియర్ అవుతా ఉందని చెప్పేసి ఇక్కడ వైద్యాధికారులు అయితే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సతీష్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.